జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు చాలా రోజులుగా కాదు ప్రతిరోజు ఇగో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు రాసిన ప్రేమ లేఖలే. ఇంకా చాలా మంది ఉన్నాయి, నేను ఒక్కరు రాసిందే. ఇది ఈ వారం 10 రోజులు రాసింది. ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పడమే కాదు, ఎప్పుడు వచ్చినా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అందుబాటులో ఉండట్లేదు. పైగా మేము వారి ఆఫీస్ లో ఇన్ఫార్మ్ కూడా చేసినాం. కనీసం మేము వచ్చినప్పుడు మీకు టైం ఇవ్వడం విషయం లేకపోతే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, అప్పుడు మేము వస్తామంటే కూడా ఈ రోజు వరకు కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో, ఈ రోజు వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా కలగకపోవడంతో మా రిప్రజెంటేషన్ ని వారి ఛాంబర్ కి పెట్టి మా మొర ఇచ్చి ఛాంబర్ కి చెప్పుకుని వచ్చినాం. ఈ రోజు అనేకమైన సమస్యలు ఉన్నాయి జిహెచ్ఎంసీలో. మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పేరుతో ఒక మీటింగ్ పెట్టింది. అడుగుతా ఉన్నా, జిహెచ్ఎంసీ యాక్ట్ లో బిల్ కలెక్టర్లకు వసూలు చేసేటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ వసూలు చేసేటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా సెల్ఫ్ అసెస్మెంట్ పేరుతోటి ఈ రోజు ఏదైతే ఒక ప్రక్రియని జిహెచ్ఎంసీలో తీసుకొచ్చిరో, దీని ద్వారా పేదోడు నష్టపోతున్నాడు, పెద్దోడు బాగుపడతా ఉన్నాడు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఇష్టానుసారంగా వాళ్ళు తగ్గించి రేట్లు వేసుకోవడమే కాకుండా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది, లోటు బడ్జెట్ తో ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జిహెచ్ఎంసీ నిజంగా థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చిన, జిహెచ్ఎంసీ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చిన, లేదా వాళ్ళు సొంతంగా దీనిపైన చేసినప్పటికీ చూడొకటి పేరు మోసిన షాపింగ్ కాంప్లెక్స్, పేరు మోసి నిర్మాతకి సంబంధించినటువంటి సినిమా హాల్ ఇది. దీంట్లో సరే పార్కింగ్ ట్యాక్స్ ఇబ్బడి ముబ్బడిగా మల్టీప్లెక్స్ అక్కడిక్కడ కలెక్ట్ చేస్తున్నారు, దానిపైన చర్యలు తీసుకోవాలంగా నేను అడుగుతా ఉన్నాను. దీనిపైన రివిజన్ మీరు చూడండి ఎంతుండే, అప్పుడు ఎట్లుండే రివిజన్, ఇప్పుడు ఎట్లుండే రివిజన్ నేను అడుగుతున్నా. 34,000 దాదాపు 35,000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రివిజన్ 13,000కి కుదించిందంటే ఎంత పెద్దటి స్కామ్ మీరు అర్థం చేయండి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి వీళ్ళు కూడా వెరిఫై చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పినారు కదా. కౌన్సిల్ లో కూడా ఈ అంశం మీద చర్చ జరిగింది కదా. జరగలేదు. దీనిపైన చర్చ పూర్తి స్థాయిలో మా డమ్మీ అయినటువంటి మేయర్ ఇప్పటి వరకు కూడా చర్చకు తీసుకోవట్లేదు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే 1000 రోజులైంది మేము కార్పొరేటర్ గా పదవీ కాలం పూర్తి చేసుకుని 50 గంటలు కూడా ఈ రోజు మేము కౌన్సిల్ హాల్లో చర్చ. మీరు లెక్క తీయండి ఎన్ని కౌన్సిల్ సమావేశాలు ఎంతసేపు నడిచింది. 50 గంటల సేపు కూడా కౌన్సిల్ సమావేశాలు నడవలేదు. ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తల షాపింగ్ కాంప్లెక్స్ లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ తీస్తే కేవలం దీని వసూలే 1000 కోట్ల పై అవుతుంది. మీకు చేత కాకపోతే పని చేయండి. నేను సవాల్ విసురుతున్నా జిహెచ్ఎంసీకి, నాకు ఇవ్వండి ఏజెన్సీ, నేను 50% నేను తీసుకుంటా, 50% మీకు ఇచ్చేస్తా. మీరు ఇచ్చిన రెవెన్యూ కన్నా డబల్ రెవెన్యూ నేను ఇస్తా. నేను ముందే డబ్బులు కట్టేస్తా. నేను చెప్తున్నా 500 కోట్లు ముందే కట్టేస్తా. మిగతా కలెక్షన్ ఏజెన్సీ నాకు ఇచ్చేయండి, నేను వసూలు చేసుకుంటా ట్యాక్స్. నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. ఈ విధంగా మరి కుక్కలు కమిటీ చేశారు. మరి కుక్కలు ఈ రోజు ఇంకా ప్రాణాలు పోతుంటే దానిపైన చర్చించడానికి ఏం లేదు. ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములు, జిహెచ్ఎంసీ ఆస్తులు కబ్జా అవుతున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగి జనాలు చనిపోతూ ఉన్నారు. దీనిపైన టౌన్ ప్లానింగ్ పూర్తిగా నిద్రపోతుంది, జిహెచ్ఎంసీ నిద్రపోతా ఉంది. నాలాలు కబ్జాలు అవుతున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ విధంగా చూసుకుంటా పోతే కుక్కలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, నాలాలు కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, ఏ ఒక్క అంశం తీసుకున్నా పూర్తిగా జిహెచ్ఎంసీ కుదేలైంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ కి సంబంధించి ఇక్కడ ఉద్యోగులకు జీతాలు రావట్లేదు. వాళ్ళ జీతాలు రావాలంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే, వాళ్ళు పర్మనెంట్ కావాలంటే డిప్యుటేషన్ మీద వచ్చి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ ఇక్కడే మకాం వేసినటువంటి అనేక మంది పెద్ద పెద్ద అధికారులను వెనక్కి పంపించి ఆ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ బిడ్డలని, కాంట్రాక్ట్ కార్మికులని మీరు ఉద్యోగాల్లో తీసుకోవాలని, దీనిపైన హౌస్ కమిటీ చేయాలని చెప్తా ఉన్నాం. ఎందుకు తీసుకుంటున్నా అడుగుతున్నాం.